नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। Okay, ready sir, look at. Wait sir, look at, smile running. Around sir, a second. Ready sir. Okay, done. Thank you. Kita worry. సరే ఇక్కడ సిబ్బందిని కొత్తగా ఏర్పాటు చేస్తారా లేక ఉన్న పిఎస్లకి వెళ్ళి ఏర్పాటు చేస్తారా? రేపు భవిష్యత్తులో కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ కూడా కట్టుకోవడం కూడా జరుగుతుంది. పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ఫార్మాసిటీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా రేపు భవిష్యత్తులో వచ్చే 1-2 ఇయర్స్ లోపలనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉందని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యాచారం మండలంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 100% కోఆపరేట్ చేసుకుంటూ ముందుకు పోదాం. ఖచ్చితంగా సక్సెస్ చేసుకుని ఈ ప్రాంతమంతా అభివృద్ధి దేశంలో ప్రజానికాని కోసం ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకోవడానికి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా అందుబాటులో ఉంటే ఫార్మాసిటీ అని ఇంకా వేరే కంపెనీలు కానీ ఇంకా పక్క చుట్టుపక్కల వచ్చే కంపెనీస్ కానీ ఏవైనా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఒక ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకుంటే అది చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ దిశనే మనం అందరం కూడా ముందుకు పోదామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక డీసీపీ గారు, ఏసీపీ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా సిఐలందరూ కూడా కష్టపడి ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు వారందరికీ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన గౌరవ సర్పంచ్కు, ఎంపీటీసీకి, అదేవిధంగా మండలికి సంబంధించినటువంటి ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఇంకా ఎంపీపీలు, గౌరవ సర్పంచ్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. అదేవిధంగా పబ్లిక్ సేఫ్టీ కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ప్రకారంగా మేడ్పల్లి గ్రామంలో హైదరాబాద్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి యొక్క ఇనాగ్రేషన్ ఈరోజు చేసుకున్నందుకు నేను అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రజలు, పోలీస్ డిపార్ట్మెంటు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. చూస్ చేయడం జరుగుతుంది. జాగ్రఫికల్గా ఎక్కడైతే సెంటర్ ఉంటుందో ఆ సెంటర్లో పెట్టాలనే ఒక ఆలోచన పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అప్పుడు మనం నామకరణం కూడా మనం ఏదైతే ప్లేస్ వస్తుందో ఆ ప్లేస్నే నామకరణం చేయకూడదు జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దానికి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సింది కూడా లేదు. ముఖ్యంగా ఈరోజు ప్రదేశం అంతా కూడా అభివృద్ధి దేశంలో నడవడానికి బ్రహ్మాండమైనటువంటి సూచనలు కనబడతా ఉన్నాయి. కాబట్టి రాబో కాలంలో ఇక్కడ యూనివర్సిటీ, ఫార్మా యూనివర్సిటీ కూడా అందులోనే రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సైంటిస్టులు కానీ వాళ్లకు రెసిడెన్షియల్ జోన్ కూడా అందులోనే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్లీ ప్రపోజల్ ఒక మెడికల్ కాలేజ్ కూడా ప్రపోజల్ అక్కడనే రావాలనేది ఒక ఆలోచన కూడా పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ ఆలోచనలతోటి ఇక్కడ ప్రదేశం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి దిశలో నడవడానికి ఉంది. ఇవాళ
గౌరవ సిపి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కేటీఆర్ గారికి, పోలీస్ శాఖ హోంమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ పిఎస్ పెట్టడం చాలా సంతోషం. ఇంత పెద్ద ఊర్లో ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా అదేవిధంగా అన్ని అంగులు కలిసి ఈ విధంగా కార్యక్రమం కూడా రాబో కాలంలో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజాప్రతినిధులు మేమందరం కూడా కలిసి సహకరించి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వం చేపడతా ఉందో వాటికి అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోయి ఈ ప్రదేశాన్ని 100% సక్సెస్ చేసుకొని అభివృద్ధి దేశంలో నడపడానికి మేము ముందుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ఇక్కడ ఈ యొక్క పిఎస్ సార్